హై ఫ్రెండ్స్, 2 వారాల శ్రమ, 4 కీలక జట్లపై గెలుపు, ఒకదాన్ని మించిన మరో సవాల్ను దాటడం, ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసి విజయాల బాట పట్టడం. వరుసగా విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు చేరుకుంది భారత్. గ్రూప్ దశలో బంగ్లాదేశ్తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ను మట్టి కరిపించింది రోహిత్ సేన. సెమీస్లో డేంజరస్ ఆస్ట్రేలియాను ఓడించి ఇప్పుడు కివీస్తో ఫైనల్ ఫైట్కు రెడీ అవుతుంది. మరోసారి బ్లాక్ క్యాప్స్ పనిపట్టాలని చూస్తోంది. తుది పోర్లు గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని భావిస్తుంది. అందుకోసం ఏకంగా మహాభారత యుద్ధ వ్యూహాల్లో ఒకటైన త్రిశూల వ్యూహంతో రోహిత్ గంభీర్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్కు రెడీ అవుతుంది ఇండియా. ఓటమి అనేది లేకుండా తుది పోరు వరకు వచ్చిన టీమిండియా ఆఖర్లోనూ నెగ్గి కప్పుతో స్వదేశానికి పయనమవ్వాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. గ్రూప్ దశలో మన చేతిలో చావు దెబ్బతిన్న కివీస్ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉంది. మనకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. అందుకే గౌతీ, రోహిత్ ద్వయం త్రిశూల వ్యూహంతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 3 వైపుల నుంచి న్యూజిలాండ్ను చుట్టుముట్టి కీలక ఆటగాళ్లపై ఎదురుదాడి తీయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి, శ్రేయస్ అయ్యర్, అలానే కేఎల్ రాహుల్ను ప్రధాన అస్త్రాలుగా వాడనున్నారని వినిపిస్తోంది. న్యూజిలాండ్ ప్రధాన బలం ఫీల్డింగ్. ఆ జట్టు ఈజీగా 20 నుంచి 30 పరుగుల వరకు స్టన్నింగ్ ఫీల్డింగ్తో కాపాడుతుంది. దీన్ని అధిగమించడానికి కోహ్లీని వాడనున్నారట రోహిత్. గ్యాప్స్లో నుంచి బంతుల్ని తరలిస్తూ అలవోకగా స్ట్రైక్ రొటేషన్ను చేసే బాధ్యత అతడికి అప్పగించారట. కోహ్లీతో కలిసి అయ్యర్ కూడా అదే పని చేస్తున్నాడట. ఆసీస్పై నాకౌట్లో దుమ్ము రేపిన రాహుల్కు పించ్ హిట్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారట హిట్ మ్యాన్. అటు బౌలింగ్లో వరుణ్ను కీలక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నాడట. గ్రూప్ స్టేజ్లో కివీస్పై 5 వికెట్లు తీసినందున డేంజరస్ బ్యాటర్లు వచ్చిన ప్రతిసారి అతడితో బౌలింగ్ చేయించాలని చూస్తున్నాడట. కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ సమయంలో వరుణ్తో అటాక్ చేయించేందుకు రెడీ అవుతుందట భారత్. బౌలింగ్లో వరుణ్, అక్షర్తో అటాక్ చేస్తూ వాళ్ళపై ఫోకస్ చేస్తే లోపే షమీ, హార్దిక్ను దింపి కన్ఫ్యూజ్ చేసే ప్లాన్తో ఉందట టీమిండియా. బ్యాటింగ్లో కోహ్లీ, రోహిత్ కంటే రాహుల్, అయ్యర్, అక్షర్ను ఫ్రంట్ లైన్లో ఉంచి దాడి చేయించాలనేది గంభీర్ ప్లాన్ అని సమాచారం. ఇక జూనియర్లు, సీనియర్లతో 3 వైపుల నుంచి దాడి చేయిస్తూ అవసరమైన సమయంలో రోకో జోడీ బరిలోకి దిగి మిగిలిన కథ ముగిస్తారని వినిపిస్తుంది. ఇక అంచనాలకు అందని రీతిలో బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్లు, ఫీల్డింగ్ చేంజింగ్ ఉండేలా పథకాలు రచిస్తున్నారట. ఇవి కానీ వర్కౌట్ అయితే రోహిత్ శర్మను కప్పు కొట్టకుండా ఎవరు ఆపలేరని ఎక్స్పర్ట్ అంటున్నారు.